హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో సండే కావటంతో కొంచెం రిలాక్స్డ్గా అయితే డే స్టార్ట్ అయిందండి. లేచి ఫ్రెషన్ అప్ అయ్యి చక్కగా ఇవాళైతే కాఫీ తాగేసి ఇంకా పేపర్ చదువుతూ కూర్చున్నాను. పేపర్ అన్నది సండే రోజు ఇచ్చినంత టైం నేను మామూలుగా రెగ్యులర్గా ఇయ్యనేమో అండి. కానీ ఐ విల్ బీ వెల్ వర్స్డ్ విత్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, న్యూస్ పేపర్ చదవటం లేదా ఆన్లైన్లో అయినా చదవటం నేను ఒక పాయింట్ చేసుకుంటానండి. ఎవ్రీ డే వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ మనకి తెలియాలి. హోమ్ మేకర్సే ఇంట్లో ఉంటాము కదా అనేసి 24 గంటలు ఇంట్లో పని, పిల్లలు, ఈ రెస్పాన్సిబిలిటీసే కాదండి. షాపింగ్, చీరలు, నగలే కాదు, మనకి మన చుట్టుపక్కల ఏమవుతుంది, మన స్టేట్లో ఏమవుతుంది, నేషన్లో ఏమవుతుంది, వరల్డ్లో ఏమవుతుంది అన్నది మనకు ఒక అవేర్నెస్ ఉండాలి. అది నేను చాలా స్పెసిఫికలీ మెన్షన్ చేస్తున్నానండి. నేను చాలా పర్టికులర్గా ఉంటాను న్యూస్ చూడటం కానీ పేపర్ చదవటం కానీ. దీనివల్ల ఏంటంటే మనకు నాలెడ్జ్ వస్తుందండి. అండ్ నాలెడ్జ్ ఎప్పుడూ మనల్ని ఒక మెట్టు అందరికంటే ఒక లెవెల్ పైనే పెట్టుద్ది కానీ తగ్గటం అన్నది ఏది ఉండదు. సో నాలెడ్జ్ గెయినింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు హోమ్ మేకర్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకి అవేర్నెస్ అయితే ఉండటం ఇంపార్టెంట్. సో న్యూస్ పేపర్ అయిపోయినాక ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసానండి. ఇవాళ పెసరట్టు చేస్తున్నాను. మా పెసరట్టు కొంచెం తేడాగా ఉంటుందండి. అన్నీ నేను మిక్సీ పట్టేస్తాను. యాక్చువల్లీ ఉల్లిపాయలు ఇవన్నీ పైన నుంచి వేస్తే బయట బాగుంటుంది. కానీ మా అమ్మాయి ఏది పైన నుంచి ఏది వేసినా అన్నీ ఏది పక్కన పెడుతూ ఉంటుంది. అందుకని నేను అన్నీ మిక్సీలోనే వేసేస్తాను. అల్లం, జీలకర్ర, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర కూడా వేస్తానండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసేసి పెసరట్లు చేసేస్తున్నాను. బ్లెండ్ చేసి చేస్తున్నాను. అండ్ మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి బ్రేక్ఫాస్ట్ చేస్తూ. ఫస్ట్ క్వశ్చన్, మా అమ్మాయి నా వీడియోస్లో అస్సలు కనిపించదు, ఒక్కసారి షూట్ చేయండి అక్క, తన్ని కూడా వీడియోస్లోకి తీసుకురండి అని అడుగుతున్నారండి. తను చాలా కెమెరా షై, అస్సలు రాదు. నేను ఇక్కడ ఫోన్ పట్టుకొని రికార్డింగ్ చేస్తున్నానంటే తను వెళ్ళిపోయి తన రూమ్లో కూర్చుంటుంది. సో షీ ఈజ్ వెరీ స్కెప్టికల్ అబౌట్ బీయింగ్ రికార్డెడ్. అండ్ ఆల్సో చాలా షై అండి. కొందరు ఉంటారు కదా పిల్లలు, కొందరు చాలా ఫ్రీగా వచ్చేస్తారు కెమెరా ముందుకి, కొందరు మాత్రం కొంచెం హెసిటేటింగ్గానే ఉంటారు. అందుకని నేను తన్ని రికార్డ్ చేయను. ఇష్టం లేనప్పుడు ఎందుకు ఫోర్స్ చేసి చేయటము అనేసి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమో, మీరు వర్క్ చేశారా అని అడుగుతున్నారండి. అవునండి, నేను డెల్ కంప్యూటర్స్లో ఆల్మోస్ట్ 6 years వర్క్ చేశాను. కానీ దాని తర్వాత మ్యారేజ్, పిల్లలు ఇవన్నీ అయిపోయాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మా హస్బెండ్ది ట్రాన్స్ఫరబుల్ జాబ్. సో ఇవన్నీ ఉండేసరికి ఐ హ్యాడ్ టు క్విట్ ద జాబ్. అంటే నేను ఫ్యామిలీ అందరం కలిసి మూవ్ అవ్వటమా లేకపోతే నేను హైదరాబాద్లో ఉండటమా అనేది ఇట్ వాస్ టోటలీ మై చాయిస్ అండి. మా హస్బెండ్ ఏం ఫోర్స్ చేయలేదు. ఐ డిసైడెడ్ వీ విల్ మూవ్ వేర్ ఎవర్ హీ గోస్, వీ విల్ బీ దేర్ విత్ హిమ్. అట్లీస్ట్ శ్లోక హయ్యర్ క్లాసెస్కి వచ్చి ఎడ్యుకేషన్ చేసేంతవరకు వీ విల్ బీ విత్ హిమ్ అని మాత్రం డిసైడ్ చేసుకున్నాను. అందుకనే ఐ హ్యాడ్ టు క్విట్ ద జాబ్. అండ్ ఆల్సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కొంచెం హాట్ వాటర్లో లాండ్రీ డిటర్జెంట్, బేకింగ్ సోడా అండ్ వెనిగర్ వేసేసుకున్నానండి. దాంట్లో కిచెన్ టవల్స్ అన్నీ నానబెట్టేసుకున్నాను. 1/2 hour అట్లా నానితే చాలా ఈజీగా మరకలు ఏమైనా ఉంటే పోతాయి. అండ్ ఆల్సో ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుందండి. దీనివల్ల ఏంటంటే బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా లేకపోతే ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా కిచెన్ టవల్స్లో, అవన్నీ పోతాయి. అండ్ పొద్దున్నే ఒక లాట్ అయితే బట్టలు వేసేసానండి. సో ఇవి ఆరేయటానికి అన్ని బాల్కనీలో కొంచెం ఆరేసుకోవాల్సి వస్తుందండి. మాకు 3 days అయినట్టుంది ఎండ వచ్చి, 3-4 days అయితే అయ్యింది. ఆ ముసురు తగ్గట్లేదు, ఎండ అన్నదైతే మేము చూడలేదు. సో కొన్ని ఈ బాల్కనీలో, కొన్ని బెడ్రూమ్ బాల్కనీలో, కొన్ని యూటిలిటీ బాల్కనీలో ఆరేయటం, మళ్ళీ కొంచెం ఆరిపోతే తీసుకురావటం. సో ఈ పని అయితే రోజంతా బట్టలతోనే ఉంటున్నట్టుందండి. నాకు వానాకాలం ఇష్టమే కానీ ఇదిగోండి ఈ పనులు పెంచుతూ ఉంటుంది కదా, అక్కడ మాత్రం భలే విసుగొచ్చేస్తూ ఉంటుంది.
అండ్ హాఫ్ అన్ అవర్ అయినాక ఈ నానపెట్టుకున్న కిచెన్ టవల్స్ అన్నీ వాష్ చేసేసానండి. ఇవి వాష్ చేస్తూ నేను ఇలాంటి పనులన్నీ సండే రోజే ఎందుకు పెట్టుకుంటాను అంటే సండే మోస్ట్లీ మా వారు కుక్ చేస్తూ ఉంటారు. తనకి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి, కానీ టైం ఉండదు కదా వీళ్ళకి. సో సండే రోజు మాత్రం హీ విల్ టేక్ ఓవర్ ద కిచెన్ అండ్ ఐ విల్ ఓన్లీ హెల్ప్ హిమ్. తనకి హెల్ప్ చేయడానికి నేను చుట్టుపక్కల ఎక్కడో ఉంటూ ఉంటాను ఏదో పని చేసుకుంటూ. మెయిన్ కోర్స్ ఆఫ్ కుకింగ్ అన్నది తనే చేసుకుంటారు. అట్లాంటప్పుడు నాకు కొంచెం టైం దొరుకుతుంది కదా, దెన్ నేను పెండింగ్ వర్క్ ఏవైనా ఉంటే అవి అప్పుడు ఫినిష్ చేసేస్తాను. సో ఈ రకంగా నా పని కూడా కొంచెం బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. అండ్ హెల్ప్ దొరికినప్పుడు మొహమాట పడకుండా తీసుకోండి. నేను పదే పదే ఇన్సిస్ట్ చేస్తున్నాను, బికాజ్ మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక నోషన్ పెట్టేశారండి. ఒక పర్ఫెక్ట్ హోమ్ మేకర్ వంట చేస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది, బయటకు వెళ్ళి ఈ పనులన్నీ ఫినిష్ చేసుకొస్తుంది, జాబ్ కూడా చేస్తుంది. లేదండి, మనం కూడా మనుషులమే, మనకు కూడా కొంచెం టైం కావాలి, ఎవరైనా హెల్ప్ చేయాలి అనిపిస్తుంది. చేసినప్పుడు ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. అన్నీ మనమే చేసేయాలి అని ఆ పిచ్చి భ్రమలో బతకద్దు. ఇట్స్ నాట్ ఫీజిబుల్ అండి, హ్యూమన్లీ నాట్ ఫీజిబుల్. దొరికితే లక్కీ అనుకొని తీసేసుకోండి. అండ్ ఇవన్నీ వాష్ చేసి ఆరేసాను. అండ్ చెప్పాను కదండి, వాళ్ళ వంట పని నాది కాదు కాబట్టి పెండింగ్ వర్క్ ఏంటి అంటే నెయ్యి చేయాల్సింది ఉంది. సో నెయ్యి నేను చేసేసుకుంటున్నాను. తను అక్కడ కుకింగ్ చేసుకుంటున్నారు, నేనేమో ఇక్కడ నా నెయ్యి ఈ పనులన్నీ పెట్టేసుకున్నానండి. అండ్ నేను మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళానండి. దాంట్లో నెయ్యిలో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. కరివేపాకు నెయ్యి, పుదీనా నెయ్యి, తులసి నెయ్యి, ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ రైస్లో కలుపుకొని చూసేటప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి మనకి. సో అట్లా ఏమైనా ట్రై చేద్దాం ఇవాళ అనుకున్నాను, కానీ నాకు కరివేపాకు మర్చిపోయాను. కానీ దాల్చిన చెక్క, సినమన్ నెయ్యి కూడా ఉంది వాళ్ళ దగ్గర. సో ఆ సినమన్ నెయ్యి అంటే ఏముందండి, దాల్చిన చెక్క వేసేయచ్చులే అనేసి వేసేసాను. నెయ్యి కాగేటప్పుడు వేసాను, మరిగితే ఆ ఫ్లేవర్ ఏమన్నా వస్తుందేమో అని. కానీ నాకైతే అంత ఏం రాలేదండి ఫ్లేవర్. ఫ్రాంక్లీ ఎక్కువ వేయాలేమో, క్వాంటిటీ ఏమైనా ఎక్కువ వేయాలేమో. మీలో ఎవరికైనా అలా ఫ్లేవర్డ్ నెయ్యి చేయటం తెలిస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఎలా చేయాలో అన్నది. బికాజ్ నేనైతే వేసాను దాల్చిన చెక్క, చిన్న ముక్కే వేసాను, ఎందుకంటే అందరికీ నచ్చాలి కదా. ఆ ఫ్లేవర్ నచ్చుద్దో లేదో మా అమ్మాయికి మా హస్బెండ్కి అనేసి కొంచెం వేసాను. స్లైట్గా అయినా ఏమన్నా వస్తుందేమో అని ఆశతో. రాలేదండి, పెద్ద ఫ్లాపే ఇదైతే. కానీ ఇంకా పని అయితే అవ్వాలి కదా, నెయ్యి అయితే చేసేసుకున్నాను. బట్ ఏదైతే నేను అది ఎక్స్పెక్ట్ చేశానో ఆ ఫ్రేగ్రెన్స్ వస్తుంది, దాల్చిన చెక్క స్మెల్ అట్లా వస్తూ ఉంటుంది నేతిలో నుంచి, అంటే అది అస్సలు రాలేదు. సో ఇలాగా సండే రోజు కొంచెం ప్లాన్ చేసుకొని మనం పనులు చేసుకున్నాం అనుకోండి, వీక్ అంతా కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. అండ్ ఆల్సో మీరు కనుక ఇక్కడ వరకు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒకటి చిన్న ఆస్పెక్ట్ అయినా నచ్చే ఉంటుంది కదండి. సో ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఆల్సో లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ ఆ నీటి సెటప్ అదంతా తీసేసినాక ధనియాలన్నీ ఫ్రై చేసేసుకుంటున్నానండి. డ్రై రోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ధనియా పౌడర్ అయిపోయింది, అది కుట్టేసుకోవటానికి. నేను యాక్చువల్లీ ఈ మసాలా పౌడర్స్ అన్నీ ఇంట్లో చేసుకోవటం ఆల్మోస్ట్ 2 years నుంచి అయితే స్టార్ట్ చేశానండి. అంటే ఓన్లీ గరం మసాలా, జీరా పౌడర్ అండ్ ధనియాల పొడి అంది. మిగతా మసాలాలన్నీ అయితే బయట నుంచి తప్పట్లేదు నాకు, కానీ వీలైనంత వరకు ఇంట్లో యూజ్ చేయటం బెటర్ కదా అనేసి మోస్ట్లీ జీరా పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ అయితే ఇంట్లోనే చేసుకుంటానండి. బయట నుంచి తెచ్చే అసలు ప్రాసెస్ ఆపేసాను అది. సో ఇవి ఇప్పుడు డ్రై రోస్ట్ చేసేసుకొని కొంచెం చల్లారినాక అప్పుడు మిక్సీ పట్టేస్తాను. అండ్ ఈ లోపల బయట బాల్కనీలో బట్టలు ఏమన్నా ఆరిపోయినాయా అని చెక్ చేసుకొని తెచ్చుకుంటున్నానండి. ఈచ్ అండ్ ఎవ్రీ బాల్కనీలోకి వెళ్ళి ముందు అన్నీ వెతుక్కొని ఒక డ్రెస్ ఆరిపోయినా తెచ్చుకొని మడ తీసుకోవటం లాగా ఉంది. వానాకాలం మాత్రం మనకి ఎండ రాని రోజు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. బట్టలతో మాత్రం భలే న్యూసెన్స్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ చేస్తూ ఇలాగ మనం కొంచెం ప్లాన్ చేసుకొని సండే రోజు పనులన్నీ ఫినిష్ చేసుకున్నాం అనుకోండి, మన వీక్ అంతా రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు కనుక ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే ప్లీజ్ అండి, మీకు నచ్చే ఉంటుంది కదా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
సో ఇక్కడ చల్లారిపోయినాయండి ధనియాలన్నీ. అండ్ వీటిని మిక్సీ పట్టేసుకొని చక్కగా ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ 1 month వరకు మనకి ఫ్రెష్గా ఉంటుంది కొరియాండర్ పౌడర్ అన్నది. అండ్ ఈ పౌడర్ కూడా మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. నేను కొంచెం బరకగా చేస్తాను, మీరు ఫైన్ పౌడర్ కావాలి అన్నా కూడా చేసేసుకోవచ్చు. నాకేంటంటే కొంచెం బరకగా ఉంటే అది ఒక టెక్స్చర్ ఉంటుంది కదా మసాలా కర్రీస్లో వాటిల్లో వేసేటప్పుడు అన్నట్టు నేను కొంచెం కోర్స్లీ గ్రైండ్ చేసుకుంటాను. మీరు ఫైన్ పౌడర్ కావాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు. సో ఇలాగ కొంచెం డ్రై అయిపోయినాక, అంటే వేడిగా ఉంటుంది కదా మిక్సీలో వేసినప్పుడు, కొంచెం కూల్ అయినాక అప్పుడు స్టోర్ చేసి నేను గ్లాస్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటానండి.